అండ్ ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ ఎన్ని లాంగ్వేజెస్లో రాబోతుంది? సో ఐ థింక్ ఇప్పుడు ఇనీషియల్ రిలీజ్ అయితే ఇట్ విల్ బీ ఇన్ తెలుగు అండ్ హిందీ. ఐ థింక్ తర్వాత స్టాగర్డ్ రిలీజ్ ఉంటుందని అనుకుంటా, సిచ్యువేషన్స్ చూసి అప్పుడు ఆ స్టేట్లో ఎన్ని రిలీజెస్ ఉన్నాయి అదంతా చూసుకొని తర్వాత రిలీజెస్ ఉంటాయి అనుకుంటున్నా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే November 7th రోజున తెలుగులోను హిందీలోనూ రిలీజ్ అవుతుంది. మనకైతే తెలుగులో రిలీజ్ అవుతుంది, తెలుగులో తీసిన సినిమా. మిగతాది డబ్బింగ్ చేసి ఎన్ని లాంగ్వేజెస్లో ఎప్పుడు రిలీజ్ చేయాలని నా డెసిషన్ కూడా కాదు. అది ఇంత పెద్ద అల్లు అరవింద్ గారు లాంటి ఒక భీష్మ పితామా లాంటి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, విద్యా గారు, ధీరజ్ గారు, వెరీ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎలా ఉంది ఈ మూవీకి? అమేజింగ్ అండి, అమేజింగ్. అంటే ఈ సినిమా తీయడానికి ఇది ఒక అరవింద్ గారు ప్రజెంట్ చేస్తున్న సినిమా, విద్యా గారు, ధీరజ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా, గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగలి ఎంటర్టైన్మెంట్, ఒక ఇలాంటి ఒక మసిల్ ఉన్న ప్రొడ్యూసర్స్ చేస్తేనే ఇలాంటి ఒక సినిమాకి రీచ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ట్రెండ్ని నమ్మి ఫార్ములాని నమ్మి తీసే సినిమా కాదు, ప్యూర్లీ కథని నమ్మి తీసే సినిమా. సో అలాంటి రిస్క్ తీసుకుంటున్నప్పుడు అది పెద్ద ప్రొడ్యూసర్సే తీసుకోగలుగుతారు. వాళ్ళు తీసుకుంటేనే ఇలాంటి కథల్ని ఆనెస్ట్గా చెప్పగలుగుతాం, ఏ కాంప్రమైజ్ లేకుండా. సో ఇట్స్ బిన్ అమేజింగ్. అండ్ ఇలాంటి అంటే 53-year ఇన్స్టిట్యూషన్ అండి గీతా ఆర్ట్స్ అనేది. అలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్. ఐ బిన్ వెరీ లక్కీ దట్ ప్రీవియస్ సినిమా అన్నపూర్ణలో చేసా, ఇప్పుడు ఈ సినిమా గీతా ఆర్ట్స్లో. అలాంటి బ్యానర్స్లో ఈ సినిమా చేసేటప్పుడు ఇట్స్ సో స్మూత్, ఇట్స్ సో కంఫర్టబుల్. సో చాలా స్మూత్గా జరిగింది. అండ్ చిన్మయి గారి గురించి చెప్పాలంటే ఆవిడ వాయిస్కి అసలు ఎంతమంది ఫ్యాన్స్, అబ్బాయిలు అయితే అసలు ఫిదా అయిపోతారు. అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు కూడా. సాంగ్స్ కూడా ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. నేను ఐ థింక్ నేను విన్నాను ఆవిడ వాయిస్ కి మీరు ఇష్టపడి లవ్ చేశారు సమ్ ఏదో చూసాను. కాదు కానీ నేను కలిసే ముందు, ఇష్టపడే ముందు నుంచే వాయిస్ అంటే చాలా ఇష్టం. అలా అన్నాను. తనని కలిసే ముందు, మేము ప్రేమించుకునే ముందు నుంచి నేను చిన్మయికి ఫ్యాన్ యాజ్ ఎ సింగర్. సో ఓకే, ఈ సాంగ్ కూడా చాలా బాగా పాడారు. అండ్ డబ్బింగ్ కూడా అను ఇమాన్యుయల్ గారికి చెప్పినట్టున్నారు కదా చిన్మయి? లేదు, అను ఇమాన్యుయల్ యాక్చువల్లీ తనే డబ్బింగ్ చేసుకుంది. తనే చేసుకున్నారా? ఫస్ట్ టైం తెలుగు. ఓకే, ఫస్ట్ టైం తెలుగు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇద్దరు క్రియేటివ్ పర్సన్ ఇంట్లో ఉంటారు కాబట్టి సినిమా ఏమైనా డిస్కషన్ చూసినా యాక్చువల్లీ మీరు డైరెక్టర్గా రకరకాల థాట్స్ వస్తుంటాయి కదా, ఒకరికొకరు సజెషన్స్ ఇచ్చుకుంటారండి? తను బేసిక్లీ తను ఒక సినిమాలో పనిచేసే పర్సన్నే కానీ సింగర్స్ ది కెరియర్ కొంచెం డిఫరెంట్ అండి. దే నెవర్ రియలీ కమ్ ఇన్ టచ్ విత్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్. వాళ్ళు సెట్స్కి రారు కదా. సో వాళ్ళు స్టూడియోలోకి వెళ్తారు, అదొక వేరే ప్రపంచం. స్టూడియోలోకి వెళ్ళి రికార్డ్ చేసి వెళ్ళిపోతారు. సో షీఈస్ సినిమా పర్సనే కానీ సినిమా పర్సన్ కాదు చిన్ను. సో అండ్ ప్లస్ తను ఇంట్లో ఎక్కువ సినిమాలు మాట్లాడుకోం. మేబీ నేను ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నాను, దానికి నాకు ఒక సజెషన్ కావాలి, లేకపోతే ఇంకో పర్సన్ సెకండ్ ఒపీనియన్ కావాలనిపించినప్పుడు ఆబ్వియస్లీ వైఫ్తోనే ఫస్ట్ మాట్లాడుకుంటాం కదా. సో అప్పుడు నేను చిన్నుతో మాట్లాడతా. అలాంటి టాపిక్స్ సేమ్ విత్ చిన్ను. తనకి ఏమైనా ఒక చిన్న సజెషన్ కావాలంటే నాతో మాట్లాడతారు తప్ప వీ డోంట్ డిస్కస్ సినిమా టూ మచ్. సో అండ్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ వేరీడ్ ఇంట్రెస్ట్ ఇన్ వెరీ డిఫరెంట్ టాపిక్స్. సో యూజువల్లీ ఈ టాపిక్స్ దాని గురించి ఉంటాయి తప్ప. అంటే ఇప్పుడు మిమ్మల్ని యాక్టర్ అనాలా, డైరెక్టర్ అనాలా, స్క్రిప్ట్ రైటర్ అనాలా, చక్కగా కవితలు రాస్తున్నారు. ఇందాక అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడుతూ భీష్మ పితామహుడు అని అంత మంచి తెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? నేర్చుకున్నా అంతే. సో శ్రీమంత్